నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కనుపూరు జగదీష్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా హనుమంతరావు, నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కృష్ణవేణి, నెల్లూరు జిల్లా జాయింట్ సెక్రటరీగా వేణు, నెల్లూరు రూరల్ అధ్యక్షులుగా చిరంజీవి నేడు ఎన్నిక చేశామని, త్వరలో మిగతా కార్యవర్గాన్ని అలాగే పట్టణ మండల స్థాయి కార్యవర్గాన్ని అతి త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రజకులకు చాలా వాగ్దానాలు చేశారని, వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కనుపూరు జగదీష్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా హనుమంతరావు, నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కృష్ణవేణి, నెల్లూరు జిల్లా జాయింట్ సెక్రటరీగా వేణు, నెల్లూరు రూరల్ అధ్యక్షులుగా చిరంజీవి నేడు ఎన్నిక చేశామని, త్వరలో మిగతా కార్యవర్గాన్ని అలాగే పట్టణ మండల స్థాయి కార్యవర్గాన్ని అతి త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రజకులకు చాలా వాగ్దానాలు చేశారని, వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా రజకులకి ఇబ్బందులు జరుగుతున్నా, దాడులు జరుగుతున్నా, సమస్యలు ఉన్నా కూడా ఎక్కడ ఏ సంఘం కూడా పనిచేయడం లేదు. గత 2-3 సంవత్సరాల నుంచి చూస్తే రజకులను పట్టించుకునే నాయకులు ఇక్కడ కరువైంది. దాదాపు 2020లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మా గురువు గారు పద్మజ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అంజబాబు గారితో కలిసి 2017 నుంచి 19 దాకా రాష్ట్ర రజక సంఘాల ఐక్యవేదికలో పనిచేశాను. అనంతరం 2020లో సొంతంగా నవ్యాంధ్రప్రదేశ్ రజక సంక్షేమ సంఘాన్ని స్థాపించాను. ఈ యొక్క సంఘం దాదాపు నెల్లూరు జిల్లాలో అన్ని చోట్ల పనిచేస్తూ ఉంది. కానీ ఏ రోజు కూడా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా తెలిసింది లేదు. ఎందుకంటే గ్రామాల్లో మీడియా ఉండదు కాబట్టి ఎవరు కూడా గ్రామాల్లో తెలియజేయలేదు. అందులో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా తెలియజేయాలని మీడియా ముఖ్యంగా ఈరోజు నెల్లూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టడం జరిగింది. నంబర్ 27 ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో వాషర్మెన్ పోస్టులని రజకులకు భక్తి అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా చోట్ల అగ్ర కులస్తులు ఈ యొక్క దోబి పోస్టులు చేసుకుంటూ మా వాళ్ళని కూలికి పెట్టుకోన్నారు. అంటే మా వాళ్ళు బానిసలుగా వాళ్ళ కింద బతకాలే తప్ప మా వాళ్ళు సొంతంగా వాళ్ళకంటూ దోబి పోస్టులు ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకొచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. టీటీడీ దేవస్థానాల్లో, ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో బట్టలు ఉతికే కాంట్రాక్టులు రజకులకే అన్నాడు. టీటీడీలో రజకులు ఒక్కరు కూడా లేరు. ఆ బట్టలు ఉతికే పోస్టు రజకులకి ఇవ్వలేదు. ఆ బట్టలు ఉతికే దేవుడి బట్టలు ఉతికే పోస్టు, ప్రభుత్వ ఆసుపత్రిలో బట్టలు ఉతికే పోస్టు లోన్లు ఇస్తున్నారని చెప్పి, ఇసిరిపెట్టి లోన్లు ఇస్తున్నారని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు, అప్లై చేసుకున్నారు. వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చే నీకు రాదని అంటే వాళ్ళు ఏం చేయాలి? 60 సంవత్సరాలు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు కదా, పని బతకాలి కదా. 60 సంవత్సరాలు వస్తే తిండి తినరా? వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ పాటికి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినా వెళ్ళిపోయారు. వాళ్ళు చేయాలంటే ఎలా? వాళ్ళకి ఏంది ఆధారం? వాళ్ళకంటూ ఇప్పుడు ఆయనకి 2 కిడ్నీలు పాడైపోయినాయి. వాళ్ళ తల్లికి పెన్షన్ వస్తుందని అతనికి పెన్షన్కి పోతే నీకు రాదయ్యా, మీ అమ్మకు వస్తుంది కదా నీకు రాదన్నారు. భార్యకి హెల్త్ బాగాలేదు, ఆమెకి ఎన్నెముక అరిగిపోయింది. నెలకు ఒకసారి వాళ్ళు చెన్నైకి వెళ్ళి చూపించుకొని రావాలి. అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళని గమనించి ఇట్లా ఏదో సచివాలయం స్టాఫే వచ్చి చూసి వాళ్ళు ఇది నిజమే కదా, వీళ్ళు చెప్పేది అబద్ధం కాదు కదా అనుకొని అలాంటి వాళ్ళకి సాయం చేయమని నేను కోరుకుంటున్నా.